నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 4లో ఉన్నాం. 4th వార్డు నుంచి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాడెం తిరుపతి గారు అయితే మనతో ఉన్నారు. సో పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, రేపు గెలిచిన తర్వాత కూడా వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ప్రస్తుతం వార్డులో ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఇట్లా ఈ ప్రచార ర్యాలీ లేదు, విజయోత్సవ ర్యాలీ కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున. స్థానిక అభ్యర్థి నా పేరు కాడెం తిరుపతి, 4వ వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా సార్ మాకు ఎన్నుకున్నారు. ఈ మా ఒకటే ఏరియా మాకు ఒకటే సమస్య, ఎవరున్నా మా ఏరియాలో ఉండాలి, మా వాళ్ళే గెలవాలి అని ఒక స్థానికులు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము గత 5 సంవత్సరాల కింద. అదే దానికి కట్టుబడి మేము ఉన్నాము. ఎవరో వచ్చి ఎక్కడో నుంచి పడ్డా మాకు సమస్య అది కాదు. మా వాళ్ళు మాతోనే ఉండాలి. మేమంతా లేబర్ ఏరియా, మాదంతా చేనేత కార్మికులం. మేము అందరికి అందుబాటులో ఉంటాం. మేము తిరుపతి అంటే ప్రతి ఒక్కరు తెలుసు మనకి, అందరికీ మన ఏరియా అందరికీ తెలుసు తిరుపతి ఎటువంటి వాడు అనేది తెలుసు వాళ్ళకి. కానీ ఓలే మా ఓటర్ల మీద ఆధారపడి మాకు ఉన్నాం. సో మీరు ఇక్కడనే స్థానికులు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యల పట్ల మీకు పూర్తి అవగాహన, ఏ గల్లీలో ఏ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, సో ఎక్కువ ఏమేమి సమస్యలు ఉన్నాయన్న మన వార్డులో. మాకు చూడండి చేనేత కార్మికులం మేము, మాకు ఒక కమిటీ లేదు మా వాళ్ళకి, ఏదే గ్రూప్ మహిళలకి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళ విషయం అంటే వాళ్ళకి సమస్యలు ఫుల్ ఉంటాయి. ఒక గుడి కట్టగానే ఒకరు ఎక్కడన్నా చూసుకుంటున్నారు కమిటీ హాల్. ఒకటి మెయిన్ కమిటీ హాల్ మనకి కావాల్సింది. ఇంకోటంటే డ్రైనేజర్లు కొద్దిగా ఇప్పుడు కొత్త వాళ్ళు అయినాయి కొన్ని, దానికి రోడ్ లేదు, ప్లస్ ఇది మోరీ లేదు డ్రైనేజర్. కరెంట్లు అయితే అన్నీ ఓకే ఉన్నాయి. మనకి ఇప్పుడు మెయిన్ అంటే రోడే ఇంపార్టెంట్. ఇక్కడ మేము పోయినాం, ఇక్కడ కొత్త ఏరియాలకు పోతే అందరూ ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, అన్న మీకు రోడే లేదు, ఇబ్బంది ఉంది, వాటర్ కూడా రోడ్ల మీద వస్తుందని చెప్తున్నారు. సో రేపు మీరు గెలిచిన తర్వాత మరి ఏం వీటన్నిటి పరిష్కారం కోసం ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా ముందరికి వెళ్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన ఏరియా లోకల్ కదా, మనది ఒకటే ఏరియా మనది. గాంధీనగర్ వాసులే మేము, వేరే వాసులం కాదు కదా మేము ఇక్కడ ఉన్న. అందరికీ నమస్కారం. మన వార్డు ప్రజలకు కానీ మన వార్డు నుండి మన తిరుపతికి మన సార్ బలపరిచిన బీఆర్ఎస్ తరఫున మన తిరుపతి ఆడంగాన్ని ఖచ్చితంగా ఓటేసి గెలిపేయాలి. మన వార్డుకు అభివృద్ధి చేయాలి. మన చేనేత కార్మికులకు ప్రత్యేకంగా గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇళ్ళలేని స్కీములు అంటే ఏదైనా ఇచ్చిండంటే మన కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే. అంతకుముందు ఏముండే చేనేత కార్మికులు అంటే 100 చీరలు తయారైన ఏడంలో ఒకటి అంటే 25-30 చీరలే ఖరీదయ్యేటివి. ఇప్పుడు 2 ఏళ్ల నుండి మేము చూస్తున్నాం అదే చేనేత కార్మికులం ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఒకసారి 2 సార్లు చీరలు కొన్నారు. టిఫ్టీ ఫండ్ కానీ స్కీమ్లో కానీ అప్పుడు ఒక జియోటాక్ నెంబర్ ఉన్న కార్మికునికి అనుసంధాన కార్మికులు 2 ఉండ్రి, ఇప్పుడేమో ఒక్కరినే చేసిండ్రు. అది కూడా ఈ స్కీమ్ కూడా కరెక్ట్ నడవటం లేదు. అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అంత వ్యూవర్స్గా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అదే మా వార్డు తరఫున, మా గల్లీ తరఫున, మా తిరుపతిని ఖచ్చితంగా ఈ చేనేత కార్మికుల తరఫున ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తారని మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా మన గాంధీనగర్ సమస్య ఏముందంటే గత 60-70 సంవత్సరాలుగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు లేవు. దాని గురించి కూడా మేము చర్చించినాము. మా సార్ కూడా ఖచ్చితంగా చేపిస్తానని మాటిచ్చిండు. మహిళా కమిటీ వాళ్ళు లేదు. గతంలో మన గల్లీ నుండి ఒక వార్డు కౌన్సిలర్గా ఎన్నుకున్నాము. ఆ అభ్యర్థి కూడా చేయలేదు. ఆ చేయని ఎడల మేమంతా ఉండి మన ఆడపడుచులు ఎక్కడో కూర్చొని మీటింగ్లు చేసుకోవడము, వాళ్ళ గ్రూప్లో సమస్యలు ఉన్నా కూడా ఏది చేయలేదు. ఆ విధంగా మా సార్ కూడా కమిటీ వాళ్ళు కూడా కట్టిస్తానని మాటిచ్చిండ్రు. ఇంకా డ్రైనేజీల సమస్య ఉంది, కొన్ని అక్కడక్కడ వ్యూవర్స్ సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరుస్తానని మాటిచ్చిండు. ప్రత్యేకంగా మీ అందరికీ మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇది ఏదైతే స్థానికంగా 4th వార్డు నుంచి అయితే తిరుపతి గారు, అదేవిధంగా శ్రీని గారి మాటల్లో గత 10 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. స్థానికంగా వార్డులో కూడా మేజర్గా ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వారికి ఒక స్పెసిఫిక్గా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారని వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 4th వార్డు అనేది జనాభా పెరిగిన
కొద్ది అప్గ్రేడ్ అవుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ డ్రైన్స్కి సంబంధించి అనేక సమస్యలు ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నాయని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రేపు నేను గెలిచిన తర్వాత 100% డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సో స్థానికంగా సీసీ రోడ్స్ కావచ్చు, మహిళలకు కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇలా పలు అంశాలను పరిష్కరించడానికి ముందరికైతే వెళ్తాను కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సో 4th వార్డు నుంచి సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు. మనం సరైన వ్యక్తికి, సరైన నాయకునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాలు వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మరీ ముఖ్యంగా స్థానికులకు మనం నాయకునిగా ఎన్నుకున్నప్పుడే వారికి స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. ఇక్కడ ఏ గల్లీలో కావచ్చు, ఏ ఇంటిలో కావచ్చు, వారు కూడా అవే బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి స్థానికునికి మనకి ఏదైనా సమస్య విషయంలో చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 4th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు సరైన నాయకునికి ఓటు వేసి వార్డు అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.